హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు వచ్చేసి మా ట్రావెల్కి ముందు రోజు వ్లాగ్ అనమాట. సో ఆ రోజు కొంచెం పని ఉంటే వీకెండ్ పని చూసుకోవడానికి వెళ్ళాం. సో ఆ రోజంతా ఏం చేసామన్నది వ్లాగ్లో చూసేయండి. సో ఫస్ట్ అయితే మార్నింగ్ వీకెండ్ కాబట్టి యాజ్ యూజువల్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. అషి ఎలానో బ్రేక్ఫాస్ట్లో ఏం తినట్లేదు, సో కొంచెం ట్రై చేద్దాం, దక్షిత్కి కూడా పెడదామని ఇంకా ఓట్స్ చేశాను. అండ్ ఓట్స్లోకి స్వీట్నర్ కింద నేను డ్రై డేట్స్ పౌడర్ యూస్ చేస్తా, చాలామంది అడుగుతున్నారు అందుకే చెప్పాను. అండ్ ఇక్కడ లంచ్లోకి వచ్చేసి ఆ రోజు కొంచెం ఎర్లీగా వెళ్దాం అనుకున్నాం. సో మార్నింగ్ 9 కల్లా లంచ్ టిఫిన్ అన్నీ అయిపోయాయి. ఇంకా లాస్ట్ మెంతుకూర ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఈ సమ్మర్లో 2-3 టైమ్స్ వేసాను. ఇంకా కొంచెం ఉంటే ఆ కొంచెం వేసేసి ఒక పూటకే అనమాట మెంతుకూర పప్పులా చేసేద్దాము, తొందరగా అయిపోతుంది. అండ్ ఏమంటారు, చెట్టుది కూడా తిన్న ఫీలింగ్ వస్తుంది అని చెప్పేసి ఇంకా అది ప్రిపేర్ చేసేసి ఇంకా పోపు కూడా వేసేసాను అనమాట. ఇంకా ఎర్లీగానే బయటకు వెళ్దామని అనుకున్నాం, ఎందుకంటే తర్వాత వచ్చాక ప్యాకింగ్ ఇవన్నీ ఉన్నాయి. అంతకుముందు వరకు సర్దుకోలేదు ఇండియా వస్తున్నానని చెప్పి. అండ్ ఇక్కడ పప్పు అయిపోయాక పప్పులోకి కొంచెం కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, సో అవి ఫ్రై చేశాను, బాగుంటుంది క్రిస్పీగాని, పిల్లలు కూడా తింటారు అని చెప్పి ఇంకా అవే చేశాను అనమాట, పాపడ్స్ అవి కాకుండా. అండ్ ఇక్కడ మేము లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాక ఇంకా రెడీ అయిపోయి ఫాస్ట్గా బయలుదేరాం. సో ఈ ప్యాకేజెస్ అన్నీ ఉన్నాయి కదా, సో అషి ఫస్ట్ బర్త్డే కోసం అన్నీ కొన్నాం అనమాట, A to Z అన్నీ రిటర్న్ ఇవ్వడానికి తీసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే బర్త్డే ఫంక్షన్ చేయట్లేదు, ఇండియాలో చేద్దాం అనుకున్నాం కాబట్టి. హర హర మహాదేవ శంభో శంకర. దక్షి చెప్పు, హర హర మహాదేవ. దక్షి రికార్డ్ చేయమన్నా అది స్టార్ట్ చేసాను. మళ్ళీ హర హర మహాదేవ చెబో శంకర. ఓం నమ శివాయ చెప్పు. Continue straight to stay on Lupusberger Strasse. ఓం నమ శివాయ. అలా దండం పెట్టుకోవాలి. మళ్ళీ చెప్పు, హర హర మహాదేవ. దక్షిత్ ఎప్పుడు బుజ్జి 2 years అప్పటి నుంచా 2కు ముందు నుంచో? ఫస్ట్ నుంచి ఓం నమ శివాయ ఇవి ఎక్కువ చెప్పేవాడు. 2 years కంప్లీట్ అయినప్పటి నుంచి హర హర మహాదేవ్ ఎక్కువ చెప్తాడు అనమాట. ఫస్ట్ సాంగ్ నేర్చుకుంది కూడా వాడంటూ ఫస్ట్ దేవుడి సాంగే నేర్చుకున్నాడు, అది శివయ్యదే. అది చిన్నప్పటి నుంచి ఎక్కువ అవే వింటూ పెరిగి అవే ఎక్కువ నేర్చుకున్నాడు. మాకు అనిపిస్తుంది నిజంగా నా శివయ్య హ్యాపీ ఫీల్ అవుతాడేమో, ఆడి వచ్చి రాని చిన్న చిన్ని ముద్దు మాటలతో ఆయన అలా రోజు ఖచ్చితంగా మినిమం 3-4 times అన్నా గుర్తు చేసుకుంటాడు ఆయన్ని. మరి ఏమనుకుంటారో తెలీదు, ఆ షేప్లో శివయ్య ఏ షేప్లో ఉంటారో అలా బుద్ధుడున్నా ఇంకే గాడ్ ఉన్నా ఆ షేప్లో వాళ్ళందరినీ ఓం నమ శివాయ అనే అనుకుంటాడు. ఇంకా అంత డిఫరెన్స్ తెలీదు పిల్లలకే కదా, మాకు మాత్రం భలే అనిపిస్తుంది ముద్దుగా. ఆ దేవుడు ఏమనుకుంటాడో, ఎంత అంటే మనకే అంత హ్యాపీగా అనిపిస్తే ఆయన ఏమనుకుంటాడో అని అనిపిస్తుంది ఒక్కోసారి. సో ఎస్, వ్లాగ్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేశాను కానీ కొంచెం బిజీ ఉన్నాం. ఈరోజు మార్నింగే కుకింగ్ అయిపోయింది, 9:30 కల్లా బ్రేక్ఫాస్ట్ కుకింగ్ అయిపోయింది. ఎందుకంటే ఎర్లీగా లేచాం, రాత్రి చాలా లేట్ అయిపోయింది. నిన్న ప్యాక్ చేసుకొని కొన్ని సర్దుకుందాం అనుకున్నాం కానీ పని అవ్వలేదు. పిల్లలు పడుకున్నాక హాల్ కిచెన్ అన్నీ సర్దుకొని మేము 12 పడుకున్నాము. ఈలోపు మేము జస్ట్ ఇలా పడుకునే లోపు దక్షిత్ లేచి ఆడడం స్టార్ట్ చేశారు. అషిత లేచేసింది. అషిత ఎర్లీగా పడుకుంటుంది, 9-9:30 అంతా నిద్రపోతుంది. అషిత రెగ్యులర్ టైం అనమాట, ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే. సో తన లేచి చాలాసేపు ఆల్మోస్ట్ 2 అయింది పడుకునేటప్పుడు. ఇంక పొద్దున్నే లేచేసింది మళ్ళీ 7కి ఇంక లేచి ఇంక ఫాస్ట్గా ఇంక బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్స్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే హెల్బ్రోన్ వెళ్తున్నాం. ఈ మధ్య ఎక్కువ హెల్బ్రోన్ వెళ్తున్నా అని చెప్తూ ఉన్నాను కదా, సో ఒక పని మీద వెళ్తున్నాము. అదేంటి అనేది మీకు తప్పకుండా మళ్ళీ నేను జర్మనీ రిటర్న్ అయ్యాక చెప్తాను ఎందుకు వెళ్తున్నాం అనేది. గెస్ట్ చేసే వాళ్ళు గెస్ట్ చేస్తారులే. ప్రశ్న వాళ్ళు ఇంటికైతే వెళ్ళట్లేదు, ఒక పని మీద వెళ్తున్నాం అంతే. సో ఈరోజు ఆ పని చూసుకొని వచ్చి అండ్ వెనకాల డిక్కీలో చూపించాను కదా, సో అవన్నీ రిటర్న్ ఇవ్వాలి. ఫస్ట్ బర్త్డేకి డెకార్స్ అన్నీ కంప్లీట్గా A to Z అన్నీ ఆర్డర్ చేసాం, అన్నీ ప్యాక్ చేసి ఇప్పుడు రిటర్న్ ఇస్తున్నాం అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ ఎలాగో రిటర్న్ ఇవ్వడానికి ఉండదు, ఇంకా మాతోనే ఉంటాయి. చెల్లి
12 అవుతుంది. ఎర్లీగా లంచ్ చేస్తాం ఈరోజు. బ్రేక్ఫాస్ట్ చాలా కొంచెమే తిన్నాము. ఎర్లీగా లంచ్ చేద్దామని మేము తినేసి ఇంకా దక్షిత్కి పెట్టేసాం. అక్షిత ఇంత ఎర్లీగా తిందు. తను నా దగ్గర మిల్క్ ఫీడ్ తీసుకుంది, పాపం పడుకుంది. ఇంకా కార్లో వేసేటప్పటికి లేచింది అనమాట, స్లోగా నిద్రపోతుంది. అండ్ ఇంకొచ్చాక అవి రిటర్న్ ఇచ్చి ఇంటికి వచ్చి కొంచెం కాసేపు రిలాక్స్ అయ్యి ఒక ఇంపార్టెంట్ వీడియో షూట్ చేయాల్సింది ఉంది, మా హస్బెండ్ నేను కలిసి. అది దీనికన్నా ముందు వస్తుందో దీని తర్వాత వస్తుందో నాకైతే ఐడియా లేదు. ఆ వీడియో పోస్ట్ చేసి ఇంకా లగేజ్ సర్దడం స్టార్ట్ చేయాలి. కానీ పిల్లలు పడుకోవాలి లగేజ్ సర్దాలి అంటే. వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు, మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తామో తెలీదు. నేనైతే అన్నీ సార్ట్ చేసి పక్కన పెట్టాను. ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళేది ఏం లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను కాబట్టి. అండ్ అప్పుడు నేను ఇండియా వెళ్తున్నానని చెప్పినప్పుడు కొంతమంది అన్నారు అన్నయ్య వచ్చి దింపి వెళ్ళొచ్చు కదా అని. టికెట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ తనకి ఇప్పుడు చాలా హెక్టిక్ వర్క్ ఉందండి. తను ఏదో 1 డేకి ఇలా వచ్చి దింపడానికి పక్కన కాదు. అండ్ అంత 1.5-2 lakhs దగ్గర ఖర్చు పెట్టి జస్ట్ ఏదో మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయడానికి నాకు బేసిక్గా అంత ఇష్టం లేదు. నేను వెళ్ళేది హైదరాబాద్ వెళ్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇండియన్స్ ఎవరో ఒకరు ఉంటారన్న నమ్మకం. అండ్ ఏమో గట్ ఫీలింగ్ ఉంది నేను మేనేజ్ చేయగలను అని. దక్షిత్ కూడా మేము ఇప్పుడు ఫుల్ టికెటే కాబట్టి వాడికి సీట్ అయితే ఉంటుంది, ఎల్లకే చేస్తారు. అశ్వితాని నా ఊళ్ళో పెట్టుకుంటా. అండ్ వాళ్ళకి నేను ఎలా మేనేజ్ చేశాను. అండ్ దక్షిత్కి ఒక స్లీపింగ్ సెట్ లాంటిది తీసుకున్నాను. సో అది కూడా మీకు ప్యాక్ చేసుకున్నప్పుడు షేర్ చేస్తాను, ఏం తీసుకెళ్తున్నాను ఏంటి అని. మ్యాక్సిమం కుదిరితే తప్పకుండా ట్రావెల్ రోజున వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను, పాసిబిలిటీ ఉంటే ఇద్దరితో. సో ఆ ఫీలింగ్ ఉంది, నేను మేనేజ్ చేయగలను అనుకుంటున్నాను కాబట్టి మా హస్బెండ్ వద్దన్నాను. మేము చాలా చూసాము ఎవరైనా వెళ్తారేమో అని. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెట్టాను కానీ ఎవరు వెళ్ళట్లేదు. నా తర్వాత డేట్స్లో వెళ్తున్నారనమాట ఒకళ్ళిద్దరు. నా వీడియో చూసి మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి, చూసి రెస్పాండ్ అవుతున్నాను నిజంగానే. అండ్ ఎస్, నేను ఈ పని చూసుకున్నాక రిటర్న్లో మాట్లాడతాను. చాలా ఎండగా ఉంది ఈరోజు. ఇప్పుడే మా పని అయింది, సో స్టార్ట్ అయ్యాము. అసలు విపరీతమైన వేడి, చెమటలు. ఈ ఎండ ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక్కడ రోడ్ పక్కన టెంపరేచర్ వార్నింగ్ కూడా ఇస్తారు అన్నమాట. చాలా ఉంటుంది ఇక్కడ. డాక్టర్స్ మొన్న మా హస్బెండ్ హోల్ బాడీ చెకప్కి వెళ్ళారనమాట. అప్పుడు చెప్పారు కదా విజయకు ఇప్పుడు స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ ఎండకి స్కిన్ అంతా బర్న్ అయిపోతుంది అనమాట. డైరెక్ట్గా యూవీ రిఫ్లెక్షన్ బాగా ఎక్కువ ఉంటుంది. యూవీ ఇండెక్స్ దానివల్ల స్కిన్ మనకి కొంచెం ఎండపడినా చాలా మంట పుట్టేసినట్టు అలా అనిపిస్తుంది అనమాట. సో జాగ్రత్తగా ఇక్కడ 30 50 ఎగ్జాక్ట్లీ. అండ్ మాకు ఇక్కడ ఫ్యాన్లు ఏసీలు ఉండవు కాబట్టి ఫుల్ పిచ్చి లేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఆ డాక్టర్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ స్కిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి. మార్నింగ్ 9 తర్వాత 10 తర్వాత ఎండలో ఉండదు, ఈవినింగ్ 6 తర్వాత బెటర్ గో అవుట్ అన్నట్టు చెప్పారనమాట. తను చెకప్కి వెళ్ళినప్పుడు చెప్పారంటే ఈ విషయం. చాలా ఎండగా ఉంది. కార్లో ఏసీ ఉన్నా ఈ గ్లాస్ వేడికి వస్తుంది. దక్షిత్ అంటున్నాడు లోపలికి వెళ్ళి బయటికి వేడిగా ఉంది, హాట్ అంట, ఇట్స్ హాట్ అంట. ఇప్పుడైతే ఇంక మా ఊరు స్టార్ట్ అయిపోయి అక్కడ డిహెచ్ఎల్ ఇవన్నీ ఇచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం.
అండ్ ఆ రోజు చాలా సన్నీగా ఉంది. ఇంక ఇంటికి వచ్చాక కాసేపు అలా కూర్చున్నాము. ఇంకా కూర్చొని ఈవినింగ్ అయ్యాక కాఫీ పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడ ఇండియన్ ఐడల్ ఎంతమంది ఫాలో అవుతున్నారు కమెంట్స్లో చెప్పండి. నాకు ఇలా సింగింగ్ రిలేటెడ్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్, ఇష్టం కూడా. సో ఆహాలో ఉంటుంది కదా, అందుకనే రాగానే చూసేస్తాం అనమాట. సో చాలా బాగా జరుగుతుంది, ఎంజాయ్ చేస్తున్నాం మేము కూడా. అండ్ ఎవరైనా మీలో చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. న్యూ టాలెంట్స్ వస్తూ ఉంటారు, అసలు ఎంత బాగా పాడుతున్నారో అనిపించింది. అండ్ ఇక్కడ అషి ఏదో మాట్లాడుతుంది, కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వెనకాల మ్యూజిక్ ప్లే అవుతుంది అనమాట. తింటూ కూర్చొని కబుర్లు ఆడుతుంది వాళ్ళ డాడీతో, నాతో. అండ్ వాళ్ళ డాడీ అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు పాపం. జస్ట్ ఈరోజే ఇండియా వచ్చాము, అందరూ చాలామంది అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను పిల్లలతో ఇంకా రెగ్యులర్గా వీడియోస్ ఎక్కువ పెడుతూ ఉంటాను. నా వ్లాగ్స్లో మీరు ఎక్కువ పిల్లల్ని చూస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ డాడీకి ఆఫీస్కి వెళ్ళాక చూసుకోవడానికి ఉంటుంది కదా. అంటే తన ఆఫీస్కి వెళ్ళిపోతారు, తను వచ్చే టైంకి పడుకుని పోతారు, కాబట్టి ఇది బెస్ట్ సోర్స్ అనమాట తనకి చూపించడానికి కూడా పిల్లల్ని. అండ్ మీలో కూడా చాలామంది ఇష్టపడుతున్నారు పిల్లల్ని ఎక్కువ చూపించండి అని అడుగుతున్నారు. అండ్ ఇక్కడ ఫుల్ ఇద్దరు ఆడుకుంటున్నారు, చూసారు కదా. అండ్ వీళ్ళిద్దరు ఫైటింగ్స్ చాలా మిస్ అవుతున్నారంట వాళ్ళ డాడీ అయితే. అండ్ ఇండియా అంతా బాగానే జరిగిందా అన్నారు. ఎస్ అండి, బాగానే జరిగింది ప్రయాణం అంతా. సో సేఫ్గా బాగానే వచ్చేసాము. అండ్ ఎన్ని మెసేజెస్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, చాలా హ్యాపీ అనిపించింది. అంటే గుర్తుపెట్టుకుని ఎంత బాగా చేశారే అని. అండ్ ఇక్కడ బెలూన్స్ అంటే చాలా ఇష్టం అనమాట దక్షిత్కి. ఆ బెలూన్స్ వాళ్ళ డాడీ పంప్ చేస్తుంటే అవి ఎగురుతూ ఉంటే ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారనమాట వాటితో. సో అలా పిల్లలకి ఏదో ఒక టైం పాస్. మేము ఇంకా అలా పక్కన ఏమంటే ఆ షో చూస్తూ ఇక్కడ పిల్లల్ని ప్యారలల్గా ఆడిస్తున్నాము. ఎందుకు ఆ రోజు చాలా టైర్డ్గా అనిపించింది ఎండ వల్ల, అండ్ ముందు రోజు నిద్ర లేకపోవడం వల్ల ఏమో తెలియదు, కానీ ఇప్పుడు నాకు అయితే కొంచెం రెస్ట్ దొరికింది, ఈవెన్ వాళ్ళ డాడీకి కూడా. అండ్ పిల్లల్ని అయితే ఆబ్వియస్లీ మిస్ అవుతారు కదా. అండ్ ఇండియాలో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఉన్నారు, పిల్లలు కూడా బాగానే ఉన్నారు. వాళ్ళ అప్డేట్ అయితే నేను ఇస్తాను. ఇంక ఇలా ఆడుతూ ఉన్నాం అనమాట. పిల్లలు ఉండగా బ్యాగ్ ప్యాకింగ్ అదంతా చాలా కష్టం. సో వాళ్ళు పడుకున్నాక చేద్దాం అనుకున్నాం. ఎంతసేపు వెయిట్ చేసినా వాళ్ళైతే పడుకోలేదు. ఇంకా ఆఖరికి వాళ్ళతో వాళ్ళ డాడీని ఆడిపిస్తూ ఉండమని ఇంకా నేను వెళ్ళి బట్టలన్నీ తీసానమాట. సో తీసుకెళ్ళాలనుకున్నవి మోస్ట్లీ లగేజ్ అయితే ఎక్కువ పెట్టుకోవాలనుకోలేదు. మాకు లగేజ్ ఎక్కువే ఉంది, కానీ ఎందుకులే నేనే పిల్లలతో మేనేజ్ చేసుకోవాలి కదా అని జస్ట్ దక్షిత్కి వేసే బట్టలు ఇంకేమన్నా వేసి ఇండియాలో వదిలేసేలాగా అలా ప్లాన్ చేసుకొని అషితాకి దక్షిత్కి అనమాట. ఇంకా అవే తీసుకెళ్తున్నాయి. అండ్ నావి కొన్ని శారీస్ చెల్లి అడిగినవి, ఇంకా అలా నాకు బట్టలు ఆల్రెడీ ఇండియాలో ఉంటాయి ఖచ్చితంగా, ఇంకా సరిపోతాయిలే అవే అన్నట్టు. ఇంకేదో ఒకటి చిన్న చిట్కా షాపింగ్ ఉంటుంది కదా, ఇంకా అందుకని ఎక్కువ తీసుకోలేదు. అండ్ ప్యాకింగ్ మా ఇంట్లో ఎప్పుడు మా హస్బెండే చేస్తారు. నేను చాలాసార్లు చెప్పాను, నేను చేసిన దానికి తను చేసిన దానికి ఎక్స్ట్రా ఇంకొన్ని సర్దచ్చు అనమాట. సో నీట్గా ఆర్గనైజ్ చేస్తారు, ఇంకా నేను తీసి అలా పెట్టేసుకోవచ్చు. ఇంకా అందుకనే నేను ఏవైతే పెట్టాలనుకుంటున్నా అవి మాత్రం తనకి తీసి ఇచ్చేస్తే సరిపోతుంది. నా డ్యూటీ అంతవరకే, ఇంకా ప్యాకింగ్ డ్యూటీ తనదనమాట. అండ్ పిల్లలవి ఇలా సపరేట్గా బ్యాగ్స్ ఉంటాయి కదా, సో బ్యాగ్స్లో పెట్టమని చెప్పాను. సో దట్ వాళ్ళవి ఇండియా తీసుకొచ్చిన ఆ బ్యాగ్స్ పల్లంగా యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ మిక్స్ అయిపోతాయని చెప్పేసి సపరేట్గా అషికో బ్యాగ్ దక్షిత్కో బ్యాగ్ అలా సర్దించాను అనమాట. అండ్ ఇప్పుడు మాకు రిటర్న్లో మళ్ళీ ట్రాలీస్ కావాలి కాబట్టి పెద్ద ట్రాలీలో చిన్న క్యాబిన్స్ ఉంటాయి కదా, సో అవి పెట్టేసి దాంట్లో మాత్రమే మేము లగేజ్ ప్యాక్ చేసుకుందాం, ఎంత పడితే అంత అని అనుకున్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెయిట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కువ తీసుకురాలేను, అది ఎక్కువ ఫిల్ అయినా నేను పిల్లలతో బరువు మోసుకోవాలి, ఎత్తుకోవాలి, ఇవన్నీ చేయాలి. నేను అషిని క్యారీ బ్యాగ్లో వేసుకోవాలి కాబట్టి. అండ్ ఈసారి గిఫ్ట్స్ ఏమీ తీసుకోవట్లేదండి. ఫస్ట్లీ స్పేస్ లేదు, ఇంకొకటి మేము వచ్చి 6 months కూడా అవ్వలేదు. ఇంకా అందుకనే జస్ట్ కావాల్సినవి మాత్రం ఇంకా ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి పిల్లలతో ప్యాకింగ్ ఇలా ఉంటుంది. వాడు పడుకుంటాడేమో అనుకున్నా, మార్నింగ్ నుంచి పడుకోలేదని, అస్సలు పడుకోలేదు. ఇంకా అషి కాసేపు పడుకుంటే ఇంకా అప్పుడు తీసిన బట్టలన్నీ ఇచ్చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా అలా ప్యాకింగ్ చేసుకున్నాం, ఎందుకంటే 1 day ఉంది కాబట్టి. అండ్ ఫ్లైట్ కూడా జస్ట్ ఒక 3 days ముందే అలా బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ టైం లేదనమాట. ఇంకా నార్మల్ డేస్లో కూడా చిన్న చిన్న ప్లాన్స్ అవి ఉన్నాయి, మీరు చూసే ఉన్నారు కదా. అండ్ ఎస్, ఇలా మా ప్యాకింగ్ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ డే మేము స్టార్ట్ అవుతున్నాము. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నామో అంతే బాధగా అలా ఉంది మా హస్బెండ్ ఫేస్ అది చూసి. సో తప్పకుండా మళ్ళీ వీడియో చూస్తాను, మిస్ అవుతారు. And this is how packing is going on.
అండ్ యెస్ అండి. నేను ఇంకొక వ్లాగ్ ఉంటుంది. నా ట్రావెల్ వ్లాగ్ ముందు. సో, ట్రావెల్ వ్లాగ్ గురించి కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు కొంతమంది. మాకు కూడా హెల్ప్ అవుతుంది షేర్ చేయమని. సో, నేను ఆ రోజైతే మాక్సిమం కుదిరినంత వరకు వ్లాగ్ షూట్ చేశాను. అండ్ అందులో నాకు తెలిసినవి, నేను ఫాలో అయినవి, టిప్స్, హెల్ప్ అయ్యేవి అన్నీ షేర్ చేస్తాను. ఎందుకంటే నాలా ఎవరైనా సోలోగా ట్రావెల్ చేయాలనుకుంటే అసలు భయపడక్కర్లేదు. సో, నేను ఆ డీటెయిల్స్ అన్నీ ఆ వ్లాగ్‌లో ఇస్తాను తప్పకుండా. స్టే ట్యూన్. ఇంకొక వీడియో, ఆ తర్వాత ట్రావెలింగ్ వీడియో, అండ్ తర్వాత ఇండియాలో ఉన్న వీడియోస్ అన్నీ వస్తాయి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీకు రాకపోతే ఛానల్లో తప్పకుండా చెక్ చేయండి. మోస్ట్లీ వీడియోస్ పెడుతూ ఉంటాను. అండ్ సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.